శ్రీశైల మల్లన్న సన్నిధి ఎన్నో పురాతన మఠాలకు పెన్నిది. అసలు మఠం అంటే ఏమిటి? ఈ మఠాలలో ఏం చేసేవారు? పూర్వ రోజులలో మఠాలు ఎవ్వరికి ఆశ్రయంగా ఉండేవి? వాటి ప్రాముఖ్యత ఏమిటి? ప్రస్తుతం శ్రీశైల క్షేత్ర పరిధిలో కనిపించే మఠాలు ఎన్ని? అలాగే శ్రీశైలంలో ప్రసిద్ధి చెందిన పంచమఠాల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ముందుగా మఠాల గురించి కొంచెం వివరంగా తెలుసుకున్న తర్వాత పంచమఠాలను ఒక్కొక్కటిగా చూద్దాం. మఠం అంటే విద్యాబుద్ధులతో పాటు సమాజంలో జరిగే మంచి చెడులపై అవగాహన పెంచే దేవాలయం, ఒక పాఠశాల, చదువుల నిలయంతో కూడిన విద్యార్థుల నివాసమని అర్థం. ఇందులో ఆశ్రయం పొందే వారంతా విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. అందుకే శరీర సుఖాలకు, ఐహిక బంధాలకు దూరమై సన్యాసులు ఉండే పవిత్ర ప్రాంతంగా వీటిని పరిగణిస్తారు. శిలానందుడు అనే మహర్షి రాళ్లనే ఆహారంగా భుజిస్తూ సంతాన భాగ్యం కోసం మహాశివుని గురించి ఘోరమైన తపస్సు చేయటంతో పర్వతుడు, నందీశ్వరుడు అనే ఇద్దరు కుమారులను శివప్రసాదంగా పొందుతాడు. శిలానందుని కుమారులు ఇద్దరు శివుని కోసం ఘోరమైన తపస్సు ఆచరించారు. వారి భక్తి శ్రద్ధలకు మెచ్చిన బోలాశంకరుడు కావలసిన వరాలు కోరుకోమంటాడు. దీంతో పర్వతుడు అమ్మవారితో కలిసి స్వామివారు స్వయంగా తనపై కొలువై ఉండాలని కోరుకుంటాడు. భక్తునికిచ్చిన మాట ప్రకారం పర్వతునిపై స్వయంగా వెలసాడట మహాశివుడు. ఈ పర్వతమే శ్రీ పర్వతంగా, శ్రీగిరిగా, ప్రస్తుతం శ్రీశైలంగా రూపాంతరం చెందింది. ప్రకృతి అందాల నడుమ కొలువై ఉన్న ఈ ప్రాంతం అణువణువున ఆధ్యాత్మిక పరిమళం ఉట్టిపడుతూ ఉంటుంది. ప్రతి రాయికి, ప్రతి చెట్టుకు ఒక నేపథ్యం ఉంటుంది. మనం ఇప్పుడు శ్రీశైలం డీప్ ఫారెస్ట్లో ఉన్నాము. నాకు తెలిసినంత వరకు మేమంతరం, నేను మా ఫ్రెండ్స్ శ్రీశైలంలో ఉన్నాయి అంటే డీప్ ఫారెస్ట్లో ఉన్న ప్లేస్లన్నీ కవర్ చేసాము. ఈ నల్లమల అడవిలో అడుగడుగున శివునికి సంబంధించిన ఏదో ఒకటి ఉంటుంది, విగ్రహాలు కానీ ఇలాంటివి చూడండి. నల్లమల మొత్తం ఎక్కడొక చోట ప్రతి చెట్టులోను, ప్రతి రాయిలోను శివుడు ఉంటారు అన్నది ఇది చూస్తే అర్థమైంది నాకు. ఈ నేచర్ని మీరు ఎప్పుడైతే పట్టుకున్నారు, శివుడు మిమ్మల్ని పట్టుకున్నాడు. చూసారా, శిథిలమైపోయింది టెంపుల్. అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఈ క్షేత్రాన్ని ఎంతోమంది రాజులు, చక్రవర్తులు సేవించుకున్నారు. తమ భక్తి కొలది స్వామివారి ఆలయాన్ని అత్యంత సుందరీకరణగా, అత్యంత అధునాతనంగా జీర్ణోద్ధరణ చేశారు. ఈ క్రమంలోనే స్వామివారి ఆలయంతో పాటు ఉపాలయాలను, దూర ప్రాంతాల నుండి తరలి వచ్చే భక్తులకు విడిది మండపాలను నిర్మించారు. స్వామివారిని ఆరాధిస్తూ, సేవిస్తూ ఐహిక సుఖాలను, కుటుంబ బంధాలను వదిలి ఘోర తపస్సు ఆచరించేవారు శ్రీశైల క్షేత్ర పరిధిలో ఇప్పటికీ మనకు ఎంతోమంది కనిపిస్తారు. నేను లండన్లో చదువుకున్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నేను సైంటిస్ట్ని. 17 సంవత్సరాల గత సున్నిపెంటలో ల్యాబ్లో నేను వర్క్ చేస్తున్నాను. దేశ విదేశాల్లో ప్రాజెక్ట్స్కి వెళ్తుంటాను. నేను లండన్లో చేశాను. నేను కన్జర్వేషన్ బయాలజీ, వైల్డ్ లైఫ్ బయాలజీ. అయితే తర్వాత ఈ స్వామివారిని నన్ను అనుగ్రహించి నన్ను ఆయన బంటుగా స్వీకరించి నన్ను ఇక్కడ ఉండి సేవ చేసుకోవాలి. మీరు జాబ్ అన్ని వదిలేస్తారు స్వామి, ఫ్యామిలీ వదిలేసి ఓన్లీ మీ జీవితాన్ని స్వామికి అంకితం చేస్తారు. నా చిన్నప్పటి నుంచి నేను కోరిక ఉండేది, ఓ మహాదేవుడ పరమశివ, నీ కార్య సాధనకై నా ఈ శరీరం ఎప్పుడూ సమర్పింపకూడదు కాక. 7వ శతాబ్దంలో పురాతన మఠాల ద్వారా
ఎంతోమంది ఆశ్రయం పొందేవారు. ఒకప్పుడు శ్రీశైల మహాక్షేత్రం అంతా అనేక మఠాలకు ఆశ్రయంగా ఉండేది. ఆనాడు విద్యాలయాల నుండి ప్రసూతి కేంద్రాల వరకు మఠాలలో నిర్వహిస్తూ ఉండేవారు. అలాగే సన్యాసులకు ఆశ్రమంగా కూడా కొనసాగేది. శైవ సాంప్రదాయాలతో విరాజులుతున్న మఠాలలో ఘంటా మఠం, విభూతి మఠం, వీరభద్ర మఠం, సారంగధర మఠం, రుద్రాక్ష మఠం, భీమశంకర మఠం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాలముఖ శాఖకు చెందిన వాటిలో శిలామఠం, అగస్తేశ్వర మఠం ఉండేవి. పాశుపత శాఖకు చెందిన వాటిలో శివలింగ మఠం, భగీ మఠం, అరస మఠం కాగా వీరశైవ మఠాలైన ధనమఠం, భిక్షావృత్తి మఠం, నంది మఠం, బసవ మఠం వంటివి ఆ రోజుల్లో ఉండగా కాలక్రమంలో అవి కనుమరుగైనట్లు చరిత్ర చెబుతుంది. గతంలో ఎన్నో మఠాలతో అలరారే శ్రీగిరి పర్వత ప్రాంతంలో ప్రస్తుతం 6 మఠాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 6వ మఠమైన వీరభద్ర మఠం అయితే దీన్ని మఠంగా పిలువబడుతున్నప్పటికీ నిర్మాణపరంగా ఆలయ లక్షణాలు కలిగి ఉండి ఆలయాల వలెనే దర్శనమిస్తాయి. కాబట్టి ప్రస్తుతం మనకు కనిపించే మఠాలు 5 మఠాలు. వీటిని పంచమఠాలు అంటారు. ఇటీవలే విభూది మఠం, రుద్రాక్ష మఠాలను పునరుద్ధరించారు. అలాగే ఘంటా మఠంను, భీమశంకర మఠంను పునర్నిర్మిస్తున్నారు. ఇప్పుడు పంచమఠాలైన ఘంటా మఠం, భీమశంకర మఠం, విభూది మఠం, రుద్రాక్ష మఠం, సారంగధర మఠాలను వరుసగా చూద్దాం. ముందుగా నేను మీకు నా సౌలభ్యాన్ని బట్టి సారంగధర మఠంతో మొదలు పెడతాను. సారంగధర మఠం పంచమఠాలన్నింటికంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్నది. పూర్తిగా శిలానిర్మితమైన ఈ మఠం 11-12 శతాబ్దాలలో నిర్మితమైనట్లుగా ఊహించవచ్చు. సారంగధర మఠం ప్రధాన ఆలయానికి పడమటి వైపున దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. తూర్పు ముఖంగా గర్భాలయ ముఖ మండపాలతో కూడి ఉన్న ఈ మఠం పొడవైన వసారాను కలిగి ఉంది. పొడవైన ఈ వసార 4 స్తంభాలను వరుసగా కూడి ఉండి దక్షిణం నుండి ఉత్తరం వైపుకు నిర్మితమై ఉంది. ఇక ముఖమండపం 28 స్తంభాలను కలిగి ఉండి ఎంతో విశాలంగా నిర్మితమైంది. గర్భాలయంలోని శివలింగానికి నిత్య పూజాధికాలు జరిపించబడుతున్నాయి. ఈ స్వామి సారంగ సిద్ధేశ్వర లింగంగా పిలువబడుతున్నాడు. సారంగధర మఠ గోపురం నాగర శైలిలో మెట్ల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంది. ఘంటామఠం, భీమశంకర మఠం, వీరభద్ర మఠాలు కూడా ఇటువంటి నిర్మాణాలే. చాళుక్య నిర్మాణ శైలి ప్రభావం గల ఇటువంటి మెట్ల వంటి విమాన గోపురాలన్నీ 7వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు నిర్మించబడ్డాయి. ఈ మఠానికి అనేక దానాలు ఇవ్వబడినట్లుగా కూడా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ మఠం మెట్లపై గల ఒక శాసనంలో సారంగ సిద్ధేశ్వరుని నిత్య సేవకు చనబోయన నరసయ్య కుమారుడు కోయన కొంత దానాన్ని చేసినట్లుగా చెప్పబడింది. ఈ మెట్లపై గల మరొక శాసనంలో నిశాంక గుండి అనే ఆయన మరికొన్ని దానాలను ఇచ్చినట్లు చెప్పబడింది. లిపిని బట్టి ఈ శాసనాలు కూడా శ్రీశైల క్షేత్రంలోని సిద్ధ సాంప్రదాయాన్ని తెలియజెప్పే బ్రహ్మీ లిపిలోని నరస పరమాత్మ అనే 7వ శతాబ్ది నాటి శాసనం ఈ సారంగధర మఠానికి సమీపంలోని నేలపై గల బండపై చెక్కటం చెప్పుకోదగిన విషయం. శ్రీశైలంలో లభించిన శాసనాలలో ఈ సరస పరమాత్మ శాసనమే అత్యంత ప్రాచీనమైనది. ఇక రెండవదైన విభూది మఠాన్ని చూద్దాం. ప్రధాన ఆలయానికి పడమటి వైపున సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో
విభూది మఠం ఉంది. నిర్మాణ శైలిని బట్టి ఈ మఠం 9-10 శతాబ్దాలలో నిర్మించబడినట్లుగా భావిస్తున్నారు. దక్షిణాభిముఖంగా ఉన్న ఈ మఠం పూర్తిగా రాతి నిర్మితం. నిర్మాణపరంగా చూస్తే విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఉండేటట్లుగా ఈ మఠం నిర్మించబడినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఈ మఠంలో గురుపీఠం కూడా ఉండేది. ఎంతో విశాలమైన ఈ మఠం కాలక్రమంలో ఎన్నోసార్లు మార్పులకు చేర్పులకు గురైనట్లుగా కనబడుతుంది. ఇటీవలే ఈ మఠాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. ఇక ఈ మఠం యొక్క ప్రధాన ద్వారం కొంత అలంకారికంగానే మలచబడింది. ఈ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా పూర్ణ కుంభాలు చెక్కబడ్డాయి. ప్రవేశ ద్వారం పైభాగంలో ద్వారాలంకరణలు, పద్మాలు ఉన్నాయి. మఠానికి దక్షిణ భాగంలో 4 స్తంభాలతో కూడిన పొడవైన వసార కనిపిస్తుంది. పడమటి నుండి తూర్పుకు విస్తరించిన ఈ మఠంలోని 4 స్తంభాలు సాధారణ నిర్మాణ శైలిని కలిగి ఒకే వరుసలో ఉన్నాయి. మఠం లోపల మధ్య భాగంలో 4 స్తంభాలు గల మండపం మిగిలిన భాగం కన్నా 2 అడుగుల లోతున ఉంటుంది. దీని చుట్టూ 16 స్తంభాలు గల మండపం 2 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. ఈ మఠంలో పెద్ద నల్లరాతిపై చెక్కబడిన పాశుపత యంత్రం ఉండేది. ఈ యంత్రాన్ని ప్రస్తుతం ప్రధాన ఆలయ ప్రాంగణంలోని జ్వాలా వీరభద్ర ఆలయ ముఖ మండపంలో నెలకొల్పజేయడం జరిగింది. ఒకప్పుడు ఈ యంత్రంపై ఉంచబడిన విభూతిని భక్తులు ధరించేవారు. ఈ కారణంగా ఈ మఠానికి విభూది మఠం అనే పేరు ఏర్పడిందని భావించవచ్చు. పంచమఠాలలో తక్కిన మఠాల కంటే కూడా నిర్మాణ పరంగా కొంత ప్రత్యేకతను కలిగి ఉన్న ఈ మఠం వివిధ శైవ సంప్రదాయాలకు చెందిన శాఖ మఠాధిపతులకు, వారి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు, విద్యార్థుల విద్యాభ్యాసానికి నిలవై ఉన్నది. ఇప్పుడు మనం 3వ మఠమైన రుద్రాక్ష మఠాన్ని చూద్దాం. పంచమఠాలలో అత్యంత ప్రాముఖ్యతను కలిగిన మరొక మఠం రుద్రాక్ష మఠం. ఎంతో ప్రాచీనమై శిథిలమైన ఈ మఠాన్ని ఇటీవలే పునర్నిర్మించారు. ఈ మఠం కూడా విభూది మఠాన్నే పోలి ఉంటుంది. విభూది మఠానికి సుమారు 100 గజాల దూరంలో తూర్పు ముఖంగా ఉన్న ఈ మఠంలోని ముఖ మండపం వద్ద ఎడమ వైపున 10 అడుగుల ఎత్తైన ఒక పెద్ద పుట్ట దర్శనమిస్తుంది. ఆ పుట్టలో 11 అడుగుల సర్పం ఉన్నట్లుగా అది భక్తులను అనుగ్రహిస్తుందని స్థానికులు చెబుతుంటారు. ఈ మఠంలోకి ప్రవేశించాక ఎడమ భాగంలో తూర్పు ముఖంగా ప్రతిష్ఠ చేయబడిన అందమైన శివలింగం దర్శనమిస్తుంది. నల్లరాతితో చెక్కబడిన ఈ లింగం జటాజూటం
రుద్రాక్షమాల పోలిక కలిగి ఉంటుంది. స్వామివారు రుద్రాక్షమాలలు కలిగి ఉన్న కారణంగా రుద్రాక్ష మఠంగా వాడుకలోకి వచ్చి ఉండవచ్చు. ఎదురుగా నల్లరాతితో మలచబడిన ఒక అందమైన నంది ఉంది. అయితే కాలక్రమేణా గుప్త నిధుల త్రవ్వకాల కోసం దుండగుల దుశ్చర్యకు నంది విగ్రహం రూపుకోల్పోయింది. ఇప్పుడు మనం ఘంటామఠాన్ని చూద్దాం. అత్యంత పురాతన ప్రాశస్త్యం కలిగినటువంటి పంచమఠాలలో ఘంటామఠం మొదటిది. ఈ మఠం శ్రీశైల ప్రధాన ఆలయానికి వాయవ్య దిశగా 100 మీటర్ల దూరంలో ఉంది. గత చరిత్ర ప్రకారం క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఈ మఠం ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఘంటామఠ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున ఒక చిన్న మందిరం లాంటి నిర్మాణం ఉంది. ఈ మందిరంలో 6 ముఖాల గల అమ్మవారు దర్శనమిస్తుంది. స్థానికులు ఈ అమ్మవారిని గాయత్రిగా భావిస్తున్నారు. కానీ వాస్తవానికి ఈమె సప్త మాతృకలలో ఒకరైన కౌమారి. శ్రీశైల క్షేత్రంలో కౌమారి విడిగా కనిపించడం ఎంతో విశేషం. ఈ విగ్రహాన్ని ఎంతో అరుదైన రూపంగా పేర్కొనవచ్చు. కౌమారీ దేవి ఈ విధంగా విడిగా మరెక్కడా కూడా ఉన్నట్లుగా తెలియరావడం లేదు. కాబట్టి ఈ విశేషాన్ని శ్రీశైల క్షేత్రానికి మాత్రమే ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఘంటామఠం 8 దేవాలయాల సమూహంగా ఉంది. హర్షుడు రచించిన రత్నావళి నాటకంలో పేర్కొన్న ఘంటాసిద్ధుడు ఇక్కడే ఉండేవాడని ప్రతీతి. దీని ఉనికి 7వ శతాబ్దానికి పూర్వం ఉంది. ఈ ఘంటామఠం లోపల ఘంటా సిద్ధేశ్వర విగ్రహం ఉంటుంది. ఇక చివరిదైన భీమశంకర మఠాన్ని చూద్దాం. ఘంటామఠం తరువాత ప్రధాన ఆలయానికి దగ్గరగా ఉన్న మఠం భీమశంకర మఠమే. ఘంటామఠానికి వెనుక భాగంలో సుమారు 100 అడుగుల దూరంలో ఉంది. భీమశంకర మఠానికి మఠ లక్షణాలేవి అంతగా కనిపించవు. వాస్తవానికి ఇది ఒక ఆలయం. గర్భాలయం, అంతరాలయం, ముఖమండపాలతో కూడి ఉన్న ఈ మఠం పూర్తిగా ఆలయ లక్షణాల్లో కలిగి ఉంది. చూసేందుకు ఎంతో సుందరంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ మఠం ధ్వజస్తంభాన్ని కలిగి ఉండటం విశేషం. ఆలయ వాస్తు శైలిలో చాళుక్యుల నిర్మాణ శైలి ప్రభావం గల ఇటువంటి మెట్ల వంటి విమాన గోపురాలన్నీ 7వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు నిర్మించబడ్డాయి. 1298 నాటి శాసనంలో పండితారాధ్య విభూతి గారు ప్రస్తావించబడ్డారు. ఈ శాసనంలో తక్కిన విషయాలేమీ స్పష్టంగా కనిపించలేదు. మొత్తం మీద 1298 నాటి ఈ శాసనాన్ని బట్టి భీమశంకర మఠం అప్పటికే అంటే 1298 నాటి ముందు కాలంలోనే నిర్మించబడి ఉంటుందని భావించవచ్చు. కానీ ఈ శాసనం 1298 నాటిది కావడం చేత ఈ ఆలయం కూడా 1298లోనే నిర్మించారని భావిస్తున్నారు. ఈ మఠానికి తూర్పు ముఖంగా ఆలయం ఉంటుంది. ఇందులో శివలింగాన్ని పోలిన ఒక రాయిని భక్తులు భీమశంకరునిగా పూజించడంతో క్రమంగా ఈ మఠం భీమశంకర మఠంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోస్ అయిన శ్రీశైలం వీడియోస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.